ఐపీఎల్ 2024 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫైనల్కు దూసుకుపోయింది. శుక్రవారం రాజస్థాన్ రాయల్స్తో జరిగిన క్వాలిఫైయర్ 2 మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ 36 పరుగులతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. అనంతరం ఆర్ఆర్ 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 136 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్లో టాప్ 5 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. 1. ఫస్ట్ 8 ఓవర్లలో రైజర్స్ ఫుల్ డామినేషన్. ఒకవైపు వికెట్లు పడుతున్నా వచ్చిన వాళ్ళు వచ్చినట్లుగా ఫాస్ట్గా ఆడడంతో రైజర్స్ 8 ఓవర్లు అయ్యేసరికి 3 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. 2. మళ్ళీ ఆదుకున్న క్లాసెన్. తొందరగా 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ సన్ రైజర్స్ని వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ ఆదుకున్నాడు. కేవలం 34 బంతుల్లోనే 4 సిక్సర్లతో 50 పరుగులు చేశాడు. కానీ మిగతా బ్యాటర్ల నుంచి క్లాసెన్కు అంత సపోర్ట్ రాలేదు. 3. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో సందీప్ శర్మ, ఆవేష్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. సందీప్ శర్మ ఎకానమీ 6.2 కాగా ఆవేష్ ఖాన్ ఎకానమీ 6.8 మాత్రమే. ఆవేష్ ఖాన్ 3 వికెట్లు, సందీప్ శర్మ 2 వికెట్లు దక్కించుకున్నారు. న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు తీసుకున్నాడు. కానీ 11.2 ఎకానమీతో పరుగులు ఇచ్చాడు. 4. అభిషేక్ ఆల్రౌండ్ షో. సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఈ మ్యాచ్లో తన టాలెంట్ను అన్ని విధాలుగా చూపించాడు. బ్యాటింగ్లో ఫస్ట్ ఓవర్లోనే అవుట్ అయినప్పటికీ 5 బంతుల్లోనే 12 పరుగులు చేశాడు. అనంతరం బౌలింగ్లో 4 ఓవర్ల కోటాను పూర్తి చేశాడు. కేవలం 24 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ఎకానమీ రేటు కేవలం 6 మాత్రమే. ఫీల్డింగ్లో కూడా అద్భుతమైన క్యాచ్లు పట్టాడు. 5. మూడోసారి ఫైనల్స్కు చేరిన రైజర్స్. సన్ రైజర్స్ హైదరాబాద్ ఫైనల్కు చేరుకోవడం ఇది మూడోసారి. 2016లో మొదటిసారి ఫైనల్స్కు చేరినప్పుడు ఆర్సీబీ మీద గెలిచి కప్ సాధించారు. 2018లో రెండోసారి వెళ్ళినప్పుడు మాత్రం చెన్నై చేతిలో ఓటమి పాలయ్యారు. ఇది మూడోసారి.